మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో చాలా మందిలో మగవాళ్ళల్లో స్పర్మ్ కౌంట్ చాలా తగ్గిపోతుంది. ఇలాంటి ఇష్యూస్తో చాలామంది వస్తుంటారండి. ఆడవాళ్ళలో మామూలుగా పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉండడం, ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది ఫేస్ చేస్తుంటారు. అలాగే మగవాళ్ళలో కూడా స్పెషల్లీ ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ వీర్య కణాలు తగ్గిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. మనం ఆడవాళ్ళ గురించి చాలా వీడియోస్లో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే వాళ్ళకి పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ పోతాయి, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ పోతాయని చెప్పేసి చాలా వేల వీడియోస్ చేశాం. కానీ మగవాళ్ళ విషయంలో చాలామంది మా దగ్గరికి పేషెంట్స్ వచ్చి ఎందుకంటే భార్యాభర్తలు పిల్లలు పుట్టట్లేదని వస్తుంటారు కదా. ఆడవాళ్ళలో ఏ ఇష్యూ లేనప్పుడు మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తగ్గిపోయినప్పుడు మనం కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ చెప్తుంటాం. ఆ ఫుడ్ హ్యాబిట్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వడం వల్ల విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 daysలో వాళ్ళ వీర్యకణాలు పెరిగి వాళ్ళు ఈజీగా తొందరగా, బికాస్ ఆఫ్ మగవాళ్ళలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కన్సీవ్ అవ్వకపోతుంటారు ఆడవాళ్ళు. అలాంటప్పుడు ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో స్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పే ఫుడ్ ఐటమ్స్ని మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో మనం తినే ఆహారంలో జాగ్రత్తల్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, చాలా వరకు మన వీర్యకణాలు పెరుగుతాయి అండ్ ఎనర్జెటిక్గా కూడా ఉంటారు మగవాళ్ళు. స్పెషల్లీ మగ ఫుడ్ విషయానికి వస్తే రెడ్ బనానా దొరుకుతుందండి. మన కేరళ బనానా అంటారు. చాలా చాలా మంచిది. ఎందుకంటే బనానాలో రెడ్ బనానా స్పెషల్లీ చాలా తొందరగా రిజల్ట్స్ వస్తాయి. రెడ్ బనానా తెప్పించుకోండి. రెగ్యులర్గా వారానికి 2 లేదా 3 సార్లు మనం రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేస్ తీసుకున్నా పర్లేదు, లేదంటే రోజుకి ఒకటి తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే రేర్గా దొరుకుతాయి కాబట్టి నేను మ్యాక్సిమం దొరికితే తెప్పించేసుకోండి. దాన్ని పల్చగా స్లైసెస్ తీసేసుకొని, ఎందుకంటే మ్యాక్సిమం కొన్ని చోట్ల దొరుకుతాయి, కొన్ని చోట్ల దొరకవు. ఆ దొరకని పక్షాన రెడ్ బనానాని పల్చగా స్లైసెస్ కోసేసి మనం ఎండబెట్టేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఆవు పాలల్లో కానీ లేదంటే మనం ఆల్మండ్స్తో చేసిన మిల్క్లో కానీ తీసుకోమంటుంటాను. వాళ్ళు రెడ్ బనానా దొరుకుతుంది ఈజీగా, అంటే డైలీ, ఎందుకంటే టౌన్స్లో బాగా దొరుకుతుంది. రెడ్ బనానా డైలీ ఒకటి తీసుకోండి. మంచిగా స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల వీళ్ళల్లో పొటాషియం లెవెల్స్ మన బాడీలో ఎక్కువ అయిపోవడం, లేదంటే సోడియం లెవెల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా వీళ్ళలో చాలా వరకు బీపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవి కూడా తగ్గించే గుణాన్ని మన బనానా కలిగి ఉంది. ఒకవేళ రెడ్ బనానా దొరకని పక్షాన నార్మల్ బనానా తీసుకోవచ్చు. ఓకే. దీంతోపాటు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీడే మార్నింగ్ యోగా చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ యంగ్స్టర్స్లో కూడా ఈ స్పర్మ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల మగవాళ్ళల్లో ఎంతైతే ఈ ప్రాబ్లం ఆడవాళ్ళలో ఎంతైతే ఈ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారో దానికంటే ఎక్కువ మోతాదులో మగవాళ్ళు కూడా ఈ ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లం. కాబట్టి యోగా అనేది మస్ట్ అండ్ షుడ్. దాంట్లో కూడా కొన్ని ఆసనాస్, సూర్య నమస్కార్స్, ధనురాసన, పవనముక్తాసన, బటర్ఫ్లై ఆసన, దాని తర్వాత మనము డక్ వాక్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ప్రాసెస్ల వల్ల ఖచ్చితంగా స్పర్మ్ కౌంట్ 100% పెరుగుతుంది. అండ్ దాంతోపాటు నేను ఫుడ్ చెప్పాను కదా, ఈ ఫుడ్ కూడా చాలా మంచిది. తోటకూర, పూల్ మఖానా అండ్ బబ్బర్లు, ఇవి కూడా చాలా మంచి కంటెంట్. ఇవి మీల్ మేకర్స్, ఇవన్నీ చాలా చాలా మంచివండి. అంటే మన బాడీలో మనం తీసుకుంటున్న ఫుడ్లో ఇవన్నీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్నో రోజులు కాదు తక్కువ రోజుల్లో కూడా మనం తొందరగా స్పర్మ్ కౌంట్ పెరిగి కొద్దిగా ఎనర్జెటిక్గా కూడా ఉంటారు మగవాళ్ళు ప్రత్యేకంగా. కాబట్టి ఫుడ్స్లో స్పెషల్లీ బనానాస్ ఎక్కువగా రెగ్యులర్గా తీసుకోవడము అండ్ దాంతోపాటు కొద్దిగా నేను ఇప్పుడు చెప్పిన ఆకుకూరలు కూడా ఎక్కువ తీసుకోవాలి. ఎవ్రీడే యోగా చేసుకోవాలి. అండ్ ఇంకొక బెస్ట్ ట్రీట్మెంట్ అండి న్యాచురోపతిలో, ఒక ప్యాక్, ఐస్ ప్యాక్ దొరుకుతుంది కదా, ఐస్ ప్యాక్ అయినా పర్లేదు, లేదంటే ఒక టవల్ని తడిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక గిన్నె తీసుకొని 2-3 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక టవల్ని తడిపేసుకొని లేదంటే నాప్కిన్స్ తడిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. రోజు పడుకునే ముందు పొత్తి కడుపు కింద భాగంలో ఒక నాప్కిన్ని వేసుకోవాలి. బెస్ట్ థింగ్. ఎందుకంటే చెప్పడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, జరిగితే అవుతుందా, బట్ న్యాచురల్గా ఎన్నో వేల మంది కేసెస్ మా దగ్గరికి వస్తుంటారు. భార్యాభర్తలు వచ్చి ఎన్నో రకాల ఇబ్బందులు చెప్పుకుంటున్నప్పుడు, పిల్లలు పుట్టట్లేదని చాలామంది వచ్చినప్పుడు, అండ్ స్పెషల్లీ నేను ఈ డైట్లో మాత్రం కొన్ని ఇప్పుడు బనానాస్ ఎక్కువగా పెట్టమంటుంటాను. దాంతోపాటు ప్రోటీన్ కంటెంట్ ఆఫ్ ఫుడ్లో ఎక్కువ పెట్టమంటుంటాను. కొన్ని పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మఖానా కూడా మంచి వీర్యకణాలను పెంచుతుందండి. ఇవన్నిటిని కొద్ది దూరగా పౌడర్ చేసుకొని వీటన్నిటి ఫుడ్లో మనం డైలీ తీసుకుంటున్న ఫుడ్లో, ఇప్పుడు మనం దోశలు చేస్తున్నాం, ఇడ్లీలు చేస్తున్నాం, డైలీ తింటున్నాం, దాంట్లో ఈ పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్, మఖానా ఫ్రై చేసుకొని ఆ పౌడర్ని జావలో కానీ దోశల్లో కానీ కలుపుకొని డైలీ ఫుడ్లో తీసేసుకోవడమే. దాంతోపాటు మనం ఆకుకూరలు కూడా ఎక్కువ తీసుకోవాలి, తొందరగా పడుకోవాలి. అని చెప్పినట్టు టవల్ని తడిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 10 to 15 minutes తర్వాత తీసి ఆ టవల్ని బాగా పిండేసుకొని ఈ పొత్తిగడ్డ భాగంలో వేసుకోవాలి. 10 నిమిషాలు లేచిన వెంటనే
స్నిచ్ బాత్ అంటారు, హిప్ బాత్ అంటారు. చాలామంది న్యాచురల్‌గా మా దగ్గరికి వచ్చినప్పుడు థెరపీస్ చెప్తుంటాం. బట్ థెరపీస్ కంటే న్యాచురల్‌గా మీరు ఇంట్లో చేసుకునే ప్రాసెస్ అండి. ఒక టవల్‌ని తడిపేసుకొని, స్క్వీజ్ చేసుకొని, ఈ పెల్విక్ పార్ట్ దగ్గర మనం మంచిగా ఒక క్లాత్‌ని ఏసుకొని 10 నిమిషాల తర్వాత తీయండి. సో, బెస్ట్ వే మన స్పెర్మ్ కౌంట్‌ని పెరగడానికి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్‌లో కూడా నేను చెప్పాను కదా! మంచిగా ఈ వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోవడము. యోగా మస్ట్ అండ్ షుడ్. పొద్దున్న లేచిన తర్వాత తడి నాప్కిన్‌ని పొత్తి కడుపు మీద ఏసుకొని 1 అవర్ యోగా 10 నిమిషాల తర్వాత తీసేసేయాలి. దాని తర్వాత 1 అవర్ యోగా. సో, యోగాతో పాటు కొద్దిగా మంచిగా స్ట్రెస్ రిలేటెడ్‌గా కొన్ని మెడిటేషన్స్ చేసుకోండి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్‌లో ఇవన్నీ యాడ్ చేసుకోండి. అండ్ 100% రెడ్ బనానా అనేది అల్టిమేట్‌గా పనిచేస్తది. మీరు ఇది స్టార్ట్ చేసి బనానా దొరికితే రెడ్ బనానా రెగ్యులర్‌గా దొరికితే మాత్రం రెగ్యులర్‌గా ఇలా తీసుకోండి. లేదంటే పౌడర్ ఫామ్‌లో చేసుకొని దాన్ని ఆల్మండ్ మిల్క్‌లో కూడా తీసుకోవచ్చు. ఇలా చేయండి. ఎగ్జాక్ట్‌లీ మీరు స్టార్ట్ చేసే ముందు డైట్ గానీ, యోగా గానీ, ఈ ట త ఈ టబ్ మన క్లాత్ ఏసుకోవడం గానీ, పొత్తి కడుపు దగ్గర. సో, ఈ 3 ప్రాసెస్‌లు చేసి ఎగ్జాక్ట్‌లీ ఒక 20 డేస్ తర్వాత ఎళ్లి బిఫోర్, ఆఫ్టర్ టెస్ట్ చేయించుకోండి. మంచి రిజల్ట్స్ వస్తాయండి. స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు. స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి డెఫినిట్‌గా బీపీలు రావడము, బరువు పెరిగిపోవడము, దానివల్ల ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడము, ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలు చెప్పుకోలేరు. అది యంగ్‌స్టర్స్‌లో గానీ, ఎందుకంటే చాలామంది అబ్బాయిలు మాత్రం వీర్యకణాల సమస్యతో ఎన్నో ఫేస్ చేస్తుంటారు ప్రాబ్లమ్స్. కాబట్టి న్యాచురల్‌గా కూడా న్యాచురోపతిలో బెస్ట్ థెరపీ మనం హిప్ బాత్ థెరపీ అన్నా చేసుకోవచ్చు. లేదంటే పొత్తి కడుపు మీద తడి క్లాత్ ఏసుకోవడం. దాంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్‌లో మంచిగా మార్చుకుంటూ అండ్ స్పెషల్లీ రెడ్ బనానా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. ఇవి చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.